సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలైనటువంటి మరి మాజీ కేంద్ర మంత్రివర్యులైనటువంటి అశోక్ గజపతి రాజు గారి దగ్గరికి సింహాచలం భూములు సెటిల్మెంట్ నిమిత్తం వారి దగ్గరికి రావడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఆ గుడికి అనువంశిక ధర్మకర్తలు కనుక చైర్మన్ గారు ఉన్నారు. వారి యొక్క కన్సెంట్ చాలా ముఖ్యం అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి గాజువాక శాసనసభ్యుడిగా నేను, అలాగే నార్త్ శాసనసభ్యులు మా విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన, గణబాబు గారు, అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, మా రమేష్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మరి చైర్మన్ గారిని అశోక్ గజపతి రాజు గారిని అడిగింది ఏదైతే అక్కడ సుమారు 420 ఎకరాల్లో అనేక దశాబ్దాలుగా అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకొని చాలామంది ఉన్నారు. ఆ నిర్మాణం చేస్తున్నటువంటి వారికి రెగ్యులైజ్ చేయాలంటే సింహాచలం దేవస్థానానికి ఆ ఎంత ల్యాండ్ అయితే ఆక్యుపై చేసుకుని ఉన్నారో ఆ ల్యాండ్ ఈక్వల్ ఎక్స్టెంట్ని మరి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఈక్వల్ ఎక్స్టెంట్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని విలువ కూడా, రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా సేమ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ప్రతిపాదించడం జరిగిందండి. దానికి అనుగుణంగా వారు అడిగినటువంటి మాట ప్రకారం సుమారు 420 ఎకరాల్లో అక్కడ నిర్మాణాలు జరిగి ఉన్నాయి. దానికి 620 ఎకరాలు దాకా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుందండి, ఖాళీ ల్యాండ్. దాంతోపాటు రెగ్యులైజేషన్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా దేవస్థానంకి డిపాజిట్ చేయడానికి నిర్ణయం జరిగిందండి. దాని మీద వారు సానుకూలంగా స్పందిస్తే రేపు కౌంటర్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిమిత్తం ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది ఎప్పుడో 2014లో ఫస్ట్ క్యాబినెట్ డెసిషన్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఈ రోజుకి సఫలీకృతం కాబోతుందని మేము ఆశిస్తున్నామండి. కనుక దాని నిమిత్తమే ఈరోజు వారి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారిని ఇక్కడ ఎన్నో వేల ఎకరాలు, వందల ఎకరాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇటు ఈ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంబంధించి వారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మరి మేము అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తరఫున చైర్మన్ గారిని అడుగుతున్నామండి. మాకైతే సంతృప్తిగా ఏంటి, ప్రజాప్రతినిధులు కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల భావాల్ని వారు చెప్పడం అవుతుంది. వారి ఇంట్రెస్ట్ తీసుకోవడంతో ఒక లెవెల్ రావడం మనకు మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారిని కూడా కలిసేటప్పుడు అదే చెప్పాను, ఫెయిర్నెస్ ఉండాలి. మాకైతే కొన్ని సలహాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియలేంది కాదు, నేను 1 మెగావాట్ సోలార్ చేశాను. అలాగే మాకు కొంచెం ఇది ఉన్నాయి. ఇప్పుడు చందనం ఆ దేవుడు కావాలి. ఇప్పుడు చందనం నా తండ్రి టైంలో బజార్లో దొరికేవి. మా అన్న టైము ఏమైంది, స్టాకప్ చేయవలసి వచ్చింది చందనం. ఇప్పుడు రాను ఏమవుతుంది, నేను చచ్చిపోయి మర్చిపోయిన తర్వాత కూడా ఆ దేవుడికి ఆ చందనం దొరకాలి. అందుకోసం మనం ఆ ఫార్మింగ్లో వెళ్ళకపోతే కాదని అది కూడా కలెక్టర్తో అన్నాను. అయితే ఆ ఫార్మింగ్లో వెళ్ళిపోతే మళ్ళీ వీరప్పన్ తయారైపోయి ఏదో ఇది చేస్తే మనకు ఇబ్బంది. సో అలాగే సేఫ్ గార్డ్స్ లాగే తీసుకుంటూ మనం ఎలా చేయగలుగుతాము అని. ఎందుకంటే ఇప్పుడు ఫార్మింగ్ చేస్తే అదంతా ఈక్వల్ అవుతే నీట్గా చేయగలిగితే మనకు 30 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది అంటే ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి చాలా ఉంటుంది. గతంలో మనకి ఆవులకి దాక్షిణం లేకంటే కసాయివాడి కూడా హృదయం ఉంటుంది. వాడిని మేత పెట్టకంటే సంరక్షణ తీసేసి నిర్బంధించి ఆకలితో చంపడం మనం అందరు చూసాం. హారిఫై అయింది. ఇది
సంరక్షణ చేయవలసిన వాళ్ళు అలాగ వెళ్ళి స్టేట్మెంట్లో ఎందుకు చేస్తున్నావు అంటే డబ్బు లేదట. అంటే డబ్బు లేదంటే ఏ భక్తుడైనా నమ్ముతారా? హుండీలో ఒక పైసా పడకపోయినా ఆ దేవస్థానానికి 28 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ భక్తులు ఇచ్చిన ఆ కార్పస్ అలాగుంది. మీకు మింగడానికి చాలటం లేదని గోల్పై పడటం, ఇది మనకి చాలా ప్రాబ్లమ్స్. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు నెయ్యి ఎలా తయారవుతుందని, జంతు కొవ్వుతో తయారవుతుందని అలాగ ప్రభుత్వాలు తయారైపోతే, అలాగ డిపార్ట్మెంట్లు అన్నీ తయారైపోతే, నా దగ్గరే 2 టెంపుల్స్ ధ్వంసం చేశారు. పాపం మనం ఏదో చరిత్రలో విన్నాం బాబర్ గారు ధ్వంసం చేశారని. సో అలాంటి దుర్మార్గు ప్రభుత్వాల్ని ఎదిరించవలసి వచ్చింది. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి, అది వేరే కథ. కానీ మనం ఇలా కాకుండా భవిష్యత్ ఎలాగా, ఏ మతమైనా అందరికి మనం గౌరవించడం నేర్చుకోవాలి, గౌరవించి ముందు వెళ్ళడం నేర్చుకోవాలి. మన అహంలు పెంచుతా పోతుంటే ఇది మనకు పెద్ద సమస్యగా తయారవుతుంది. అందుకోసం నా జీవితంలో ఇది పరిష్కారం అవుతే నాకు సంతృప్తి అని నేను భావిస్తూ, దాంట్లో ఒక ఫెయిర్నెస్ ఉండాలని నేను అదే పెద్దలందరికీ మనవి చేస్తూ, వారు కూడా ఫెయిర్నెస్ ఉండాలని వారు కూడా అనుకుంటున్నారు కనుక మనకి సొల్యూషన్ వస్తుంది. అయితే సొల్యూషను కొంచెం తొందరగా వస్తే, మన జీవిత కాలాల్లో అయిపోతే మాకు సంతృప్తి.